నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొండ ఫ్యామిలీ కామెంట్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ముందుగా కొండ సుష్మిత ఏవైతే కాంగ్రెస్ మీద ఏదైతే కొన్ని కామెంట్స్ అయితే చేసిందో ఆ కామెంట్స్ పైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి నువ్వు కానీ రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. ఒకవైపున కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఇంకా ఇతర పార్టీలో కూడా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఉందో అందులో కూడా చర్చించుకునేలాగా ఇప్పుడు మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన మాకు క్షమాపణ చెప్పాలి కొండ సుష్మిత గారు, అదేవిధంగా కొండ సురేఖ ఇద్దరు మాకు క్షమాపణ చెప్పాలి అంటూ కాంగ్రెస్లో పలు నేతలు ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ పెట్టుకొని దాదాపు ఇప్పటివరకు అదే చర్చ కొనసాగుతుందని కూడా తెలుస్తూ ఉంది. కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా కొండ సుష్మిత కానీ కొండ సురేఖ కానీ ఎలాంటి క్షమాపణ అడగలేదు. కానీ కామెంట్స్ పైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామెంట్స్ కొన్ని చేశాడో, అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి గురించి ఏదైతే కొన్ని కామెంట్స్ చేశాడో, అంటే మీరు మళ్ళీ గెలిపించాలి పరికాలలో అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయగా తను అలా అంటే సరిపోతుందా అని చెప్పేసి దానికి కొండ సుష్మిత కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అలా ఎలా చెప్తాడు అని చెప్పేసి తన స్టైల్లో తను కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే దానికి ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. జస్ట్ తను అనడం వల్ల అలా ఇచ్చేస్తాడని మీరు అనుకోవచ్చా అని చెప్పేసి అక్కడ పలు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడు అందులో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నేతలు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, చాలామంది ఇప్పుడు చర్చించుకునేలాగా మారిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు కొండ సురేఖ కూడా ఏమని మాట్లాడుతుంది అనేది ఒక్కసారి చూస్తే కనుక, నేను బీసీ మహిళనని చెప్పేసే మీరు నన్ను ఇలా తొక్కుదామని చూస్తున్నారా, అంటే నేను బీసీ మహిళనని చెప్పేసే మీరు నా పదవికి ఇలా పెడుతున్నారా అని చెప్పేసి కొండ సురేఖ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు బీసీ కార్డు వాడుతుందా అని చెప్పేసి ఇక్కడ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కొండ సుష్మిత చేసింది ముమ్మాటికి తప్పే, అంటే తను ఏవైతే కామెంట్స్ చేసిందో ముమ్మాటికి తప్పే అని చెప్పేసి ఇటు పక్కన కొందరు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో ఇప్పుడు కొండ సురేఖ కూడా బీసీ కార్డు వాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ పలు రాజకీయ వ్యక్తులు కూడా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు కొండ మురళి కూడా ప్రెస్ మీట్ పెట్టి, అంటే కొండ మురళి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. నా కూతురికి ఏదైనా మాట్లాడుకునేంత స్వేచ్ఛ ఉంది, అడిగేంత స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి తను కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి పలు రాజకీయ వ్యక్తులు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇదే క్రమంలో బీజేపీ పార్టీ నుంచి కూడా కొన్ని రియాక్షన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా కొందరు ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా రాకేష్ రెడ్డి గారు కూడా, అంటే ఇదే సంఘటనలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎవ్వరు ఎప్పుడైనా మా బీజేపీలోకి రావచ్చు, అనుమతి ఉంది, ఏ రాజకీయ వ్యక్తులైనా కానీ మా బీజేపీకి రావచ్చు, అది కొండ సురేఖ గారైనా సరే మిగతా ఎవరైనా సరే మా పార్టీలోకి రావచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ కొండ సురేఖని బీజేపీ ఆహ్వానిస్తుందా అని అంటే కనుక ఎస్ అనే చెప్పుకోవాలి. అంటే ఎలాంటి కామెంట్స్ కూడా మనకైతే వస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు కొండ సుష్మిత కూడా జనసేనలోకి వెళ్తుంది, జనసేన కూడా ఇన్వైట్ చేస్తుంది అని చెప్పేసి పలు కామెంట్స్ కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. కొండ సురేఖ పదవి ఉంటుందా ఊడుతుందా అనేలాగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మనం చూసాము అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తే దానికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కొండ సుష్మిత క్షమాపణ చెప్పుతారా లేదా అనేది చాలామంది అయితే వేచి చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బీసీ కార్డు అయితే వాడుతుందని చెప్పుకోవాలి.